నమస్తే. నేను మీ డాక్టర్ పండారి, కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇవాళ మనము హ్యాండ్ యాంపిటేషన్స్ గురించి అండ్ రీప్లాంటేషన్ సర్జరీస్ గురించి మాట్లాడుకుందాం. హ్యాండ్ యాంపిటేషన్ కానీ ఫింగర్ యాంపిటేషన్ కానీ అంటే ఏంటి? ఏదైనా కారణం వల్ల, ఏదైనా ఇంజురీ వల్ల మనకు ఎప్పుడైతే మన చేతిలోని ఒక భాగం తెగిపడిపోతుందో, ఆర్మ్ లెవెల్లో కానీ, ఎల్బో లెవెల్, ఫోర్ ఆర్మ్, రిస్ట్, ఫింగర్స్, ఎనీ లెవెల్లో ఆ భాగం కంప్లీట్లీ బాడీ నుంచి డిటాచ్ అయ్యి సెపరేట్ అవుతుందో, అలాంటి భాగాన్ని మనం తిరిగి మన చేతి మీదకి, మన బాడీ మీదకి అటాచ్ చేసుకునేటువంటి ప్రక్రియనే రీప్లాంటేషన్ సర్జరీ అంటాం. ఈ రీప్లాంటేషన్ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. దాదాపు ఒక్కో సర్జరీ మనకి అబౌట్ 8 to 10 అవర్స్ వరకు టైం తీసుకునేటువంటి సర్జరీ. దీన్ని మైక్రోస్కోప్ అసిస్టెన్స్ ద్వారా ప్రతి చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ మన బాడీలో ఉన్నటువంటి దాన్ని మనం మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకొని, అంటే మైక్రోస్కోప్ కింద వాటిని రిపేర్ చేసుకొని కరెక్ట్ క్రమంలో, కరెక్ట్ పద్ధతిలో ఎవ్రీ లేయర్ ఫ్రమ్ ద బోన్స్, మజిల్, నర్వ్స్, టిష్యూస్, ఆర్టరీస్, వెయిన్స్, టెండన్స్, ఇలాంటి ప్రతి ఒక్క సూక్ష్మమైనటువంటి టిష్యూని మళ్ళీ రిపేర్ చేసుకుంటూ కంప్లీట్ హ్యాండ్ కానీ, ఫింగర్ కానీ, వాట్ ఎవర్ పార్ట్ ఏదైతే తెగిపడిపోయిందో దాన్ని మనం అటాచ్ చేసే ఈ కాంప్లెక్స్ ప్రక్రియనే రీప్లాంటేషన్ సర్జరీస్ అంటాం.